నాచో నాచో రే నాచో రే నాచో రే పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు చిత్రలేఖ. లెట్స్ వెల్కమ్ హర్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా. ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా, ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా. మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, జతపడే స్నేహమై కరుణయించనా. చలిపిడుగుల సడివిని జడిసిన విడియము తడబడి నిన్ను విడగా. ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ఏమండి అసలు ఈ రౌండ్ పేరేంటి? కెమిస్ట్రీ విత్ కొరియోగ్రాఫర్, దాంతో పాటు ఒక ప్రాపర్టీ ఏదైనా ఉండాలి అని. కానీ డేరింగ్ ఏంటండి, మీరు కళ్ళకు గంతుకోవాలి, అది ఎక్కంగా గంతలు కట్టుకొని అది ఎక్కంగానే ఎక్కడో పడతాడేమంటూ నాకు టెన్షన్ వచ్చేసింది తెలుసా. ఎటు చూసినా హైట్ ఉంది కదా, ఆ స్లోప్ భయపడుతూ ఉన్నాను, బట్ ట్రై చేశాను. అసలు ఈ కాన్సెప్ట్ కి సూత్రధారి ఎవరండి? మనమేనా? సాంగ్ సెలెక్షన్ తను, అంటే ప్రాపర్టీస్ అనేవి ఇంకా ఆలోచించుకుంటూ అలా చేసిన ఇద్దరం కలిసి.
అంటే ఆలోచనలో కూడా కొంచెం కెమిస్ట్రీ ఉంది. అవునా? అంటే దీనికి సంబంధించి అదే ఈ ప్రాపర్టీస్ ఆ పెద్ద లవ్ సింబల్ పైనుంచి అది పట్టడం అసలు ఎలా స్టార్ట్ అయింది చెప్పవా? ఎలా స్టార్ట్ అయింది? కెమిస్ట్రీ విత్ ప్రాపర్టీ సాంగ్ అన్నారు, ప్లస్ కెమిస్ట్రీ ఉండాలన్నారు. అందువల్ల వర్షం సాంగ్ ఎంచుకున్నాం, ప్రాపర్టీ ఎంచుకున్నాం. ప్రాపర్టీ అంటే కొంచెం రెగ్యులర్ గా కాకుండా కొంచెం హెవీ ట్రై ప్రాపర్టీ. చేద్దామని ట్రై చేశాను. ప్రాపర్టీ బ్లైండ్ గా చేయడం ఫస్ట్ టైం. డేర్. వద్దు నాకు ఎంతో మంది ఉన్నారు, అందరికి క్లారిఫికేషన్. ఇది బ్లైండా కాదా అనా? ఎస్, ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం. నాకు అన్ని కనిపిస్తున్నాయి. ఇదిగో రోజా గారు, అదిగో నోబెల్ మాస్టర్ కనిపిస్తుందిగా. ఇప్పుడు మీ వెనక సాగర్ ఉన్నారా, చిత్రలేఖ ఉందా చెప్పండి? మీ వెనక ఎవరు లేరు. మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో. ఓకే, అసలు మీ పర్ఫార్మెన్స్ గురించి నేను మీరు మాట్లాడుకోవడం కాదు, మన జడ్జెస్ ఉన్నారు. ముందుగా రోజా మ్యామ్ మీరు చెప్పండి. ఇంత రిస్క్ అవసరం ఈ సాంగ్ కి? మీరు విన్ అవ్వాలంటే అక్కడ ఉన్నది ఎవరు? రోజమ్మ, నోబులయ్య, వీళ్ళని మెప్పించాలి కదా. అనుసరించి వస్తున్నా వీళ్ళని మెప్పించాలంటే కొంచెం కష్టపడాలి. నిజంగా చాలా రిస్క్ తీసుకున్నారు అనిపించింది. ఆ కళ్ళు కట్టుకున్న తర్వాత స్లోప్ లో పైకి రావటం, మళ్ళీ ఇద్దరు కలిసి కిందికి వచ్చినప్పుడు పడిపోతారు అనుకున్నాను. మళ్ళీ ఇద్దరు చెరుకు సైడ్ వెళ్ళాక క్లాత్ మిస్ అయింది కదా, వచ్చేసింది కదా. ఇంకా బ్యాలెన్స్ లో ఎలా చేస్తారు, పడిపోతారేమో అని అసలు నేను ఇక్కడ మేము ముగ్గురం చాలా టెన్షన్ కూర్చొని చూస్తున్నాం. మిస్ అయ్యేది కాదు, మేము కాన్సెప్ట్ అది మేము తీసేద్దామని. అవునా? ఈమెయిల్ కానీ మాకు ఎలా అయిందంటే మిస్ అయ్యి ఇంకా మీరు గ్రిప్ లేకుండా ఎక్కడ పడిపోతారేమో అని టెన్షన్ బిల్డప్ చేశారు. నిజంగా చాలా బాగుంది. ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఫాల్ అవ్వటం, ఐస్ లాగా సాంగ్, రైన్ ఎఫెక్ట్ అనుకుంటా కదా. ఎందుకలా రైన్ ఎఫెక్ట్? కెమిస్ట్రీ అనే రైన్ ఎఫెక్ట్ వర్షం సాంగ్ కదా. అలా కదా అని అంటున్నాడు. కెమిస్ట్రీ అనగానే నేను రైన్ ఎఫెక్ట్ సాంగ్ చూస్ చేసుకున్నాను. సాగర్ లో ఎక్కడో ఒక కొంటి కృష్ణుడు ఉన్నాడు కదా, నాటీ బాయ్ సాగర్. కానీ భలే స్టైలిష్ గా చాలా బాగా చేశారు, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ. నోబెల్ మాస్టర్, వాట్ డు యు హావ్ టు సే? సాగర్, కాన్సెప్ట్ ఏంటి ఇచ్చారు? సార్ కాన్సెప్ట్ ఏంటి? కెమిస్ట్రీ విత్ ప్రాపర్టీస్ చేశారా మీరు? చేసాను ఎక్కడండి? ఏమో నాకు అస్సలు అర్థం కావట్లే, ఎందుకు ఇలాగ? సార్. థ్యాంక్ యూ సార్. ఓ మై గాడ్, పిచ్చి 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 పిచ్చలా అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎంత ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అస్సలు. నేను నీ గురించి తెలుసు, చిత్రలేఖ గురించి బాగానే తెలుసు, కానీ నిజంగా దడక్ 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 అనేది ఫుల్ షో. ఇలాగే నేను నిజం చెప్పాలంటే, ఇక్కడ మీరిద్దరం కెమిస్ట్రీని చెప్పి స్టార్ట్ చేశారు కదా, అప్పుడు బల్టీ గిల్టీ కొట్టినప్పుడు ఏంట్రా ఇది, ఓకే ఫస్ట్ చూసినట్టు ఉందే అన్ని కొంచెం చిన్న ఇది వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి మీరు ర్యాంప్ మీద ఎక్కిన తర్వాత మైండ్ బ్లోయింగ్, ఏమేమి వర్డ్సే లేదు, స్పీచ్లెస్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నిజం చెప్పాలంటే వేరే దేంట్లో కూడా నేను ఇలాగా చూడలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫస్ట్ సారీ చిత్రలేఖ, ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సాగర్ అలోన్. అంత బాగా చేశాడు, బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, ఆసమ్. ఏమేమి ఉందో ఫిల్అప్ చేసుకోండి. తర్వాత చిత్రలేఖ, మీరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు? అంత భయంగా ఉంది. మీరు లాస్ట్ ఎపిసోడ్లో అప్పుడు చేసి అంత హాస్పిటల్ మ్యాటర్ వచ్చి అది స్ట్రక్చర్లో అది చూసి అదే చాలా భయం వచ్చింది. ఏం చెప్పాలండి, బిగినింగ్ అద్దరింది. తర్వాత బటర్ఫ్లై లాగా ఇద్దరు డ్రెస్ పట్టుకొని చేయడం, తర్వాత ఆయన మిమ్మల్ని తాలాటు ఉయ్యాలలాగా చేయడం, అది ఎక్స్ట్రీమ్గా చూడాలంటే సాగర్ ఎక్స్ప్రెషన్ ఇంతవరకు నేను ఇలాగా చూడలేదు. నిజంగా ఒక ఎప్పుడు చూడు నేను కామెడీ ఆర్టిస్ట్ లాగవే నిన్న చూస్తా, అన్న ఈరోజు నిజంగా ఒక పెయిన్ఫుల్ హీరో వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నీలో కూడా ఒక హీరో లోపల ఉన్నారన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది.
తర్వాత కెమిస్ట్రీ రియలీ టూ గుడ్. ప్రాపర్టీ గురించి అసలు అవసరమే లేదు. ఏదేదో ప్రాపర్టీ ఎక్కడ కూడా ఒకసారి ఇద్దరం కింద వచ్చారు ఆ ట్రాలీ లేకుండా వచ్చినప్పుడు చాలా ఎడ్జ్కి వెళ్ళావు. నిజంగా చాలా భయంగా ఉంది, ఏదో పడిపోతున్నారో ఏమో. తర్వాత పైన ఆ రోప్ క్లాత్ పట్టుకొని చిత్రలేఖ ఎక్కినప్పుడు వెల్ మేనేజ్డ్. అక్కడ చిత్రలేఖ కళ్ళు తెలియకుండా పడ్డారు. అప్పుడు నిజంగా అది కొంచెం మిస్ అయి ఉంటే కూడా కరెక్ట్గా మీరు పట్టుకుంటారు. అది రియలీ హ్యాట్స్ ఆఫ్, బ్యూటిఫుల్. బాగా ఇట్స్ టూ రిస్కీ. యూజువల్గా ఎలాగా ఇలాంటి కొరియోగ్రఫీ చేసినప్పుడు సేఫ్ సైడ్కి ఒక రోప్ పెట్టుకొని ఇద్దరు చేస్తారు. అన్విజిబుల్ రోప్ ఉంది కదా, అది పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే పడిపోతే కూడా ఓకే. నిజంగా చెప్పాలంటే సర్కస్ చూసినట్టు ఉంది. చాలా కష్టం అది, రియలీ ఐ మీన్ ఇట్. చాలా కష్టం అది. ఎందుకంటే కొంచెం మిస్ అయితే కూడా ఎక్కడ తగులుతుంది అని తెలీదు. మీకు హెడ్లు వస్తుందా, క్రాక్, చెయ్యి విరిగిపోద్దా. రియల్లీ మీరిద్దరం ప్రాణం ఇస్తారండి ఈ కాన్సెప్ట్కి. రియలీ వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పాలి, అన్నీ చెప్పదని ఏం లేదు. రియల్లీ ఆసమ్, సూపర్. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు అది క్లాత్ ఇచ్చి ఆయన చెక్ చేసేమన్నారు కదా, అది అవసరం లేదు. ఆయన కళ్ళు బాగానే వస్తుంది, ఆయనకు బాగా తెలుస్తుంది. ఆయనకి 12 మంది హీరోయిన్లు వచ్చేస్తే కళ్ళు మూసిపోద్ది. ఆయనకి ఏమి డిఫరెన్స్ కనపడదు. మేము ఒప్పుకుంటాము, దానికి నిజంగా చూడడం కష్టం. చెక్కింగ్ వద్దు. నాకు 12 మంది హీరోయిన్లకి 2 కళ్ళు చాలట్లా. ఐ వాంట్ మోర్. 12 మంది హీరోయినే వద్దు, 12 మంది హీరోయిన్ ఫోటోవే చాలు నీకు. ఓకే, దేఖ్ లూంగా. ఫస్ట్ టైం సార్ మీ నుంచి ఇంత రెస్పాన్స్ మేము రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. That is very very sweet of you. Thank you so much, Noble Master. Nikhil, ఐఎమ్ రియలీ స్పీచ్లెస్ అండి. అంటే మాస్టర్ అసలు నిజంగా నోబెల్ మాస్టర్ ఎప్పుడు నేను కూడా ఆయన తోటి సాంగ్స్ చేశాను, ఎప్పుడు నన్నే అంత అప్రిషియేట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇంత అప్రిషియేషన్ వస్తుంది. ఇట్స్ అంటే ఇండియన్ స్క్రీన్ మీద మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండి. అండ్ నా హ్యాపీ డేస్ ఒక డైలాగ్ ఉంటుంది, ఈ కోడేంటో, ఆ పిల్లేంటో, ఈ వాన్ ఏంటో, ఇక రావడం ఏంటో ఉంటుంది కదా, అదే డైలాగ్. సీరియస్లీ ఆ డాన్స్ ఏంటో, ఆ రిస్క్లు ఏంటో, ఆ పర్ఫార్మెన్స్ ఏంటో, అబ్బా బబ్బా రచ్చ. అసలు సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాకు కూడా ఐ వాంట్ థ్యాంక్ యూ సార్. అమేజింగ్. నాకు ఈరోజు ఈ షోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ దిస్ ఇస్ వర్త్ ఇట్. రియల్లీ ఇట్స్ పైసా వసూలు. థ్యాంక్ యూ. చిత్రలేఖ, సాగర్, సూపర్ పర్ఫార్మెన్స్. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మరి దీని గురించి మాట్లాడడానికి నేను జడ్జెస్ మాత్రమే కాదు, మన షోకి వచ్చేసిన స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇక్కడ. ముందుగా భాను, please tell us, how did you like this performance? Hi, I think their performance was really, really good, and I had a wonderful time watching you people. And I just hope the best wins. And very good, awesome. I think it's very difficult to dance with your eyes blindfolded. I was getting scared looking at you. It was really nice. Thank you, sir. Very sweet of you. Thank you, Bhanu. Aksha. Awesome. Actually, to be honest, I was really, really scared looking at all the properties. But you guys were like really awesome, so confident. That fear didn't show on your face. You all were really awesome. In short, Keka. Oh my God. Yeah, thank you, ma'am. Thank you. కేకతో ఎండ్ చేశారనమాట మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ చిత్రలేఖ. థ్యాంక్ యూ సాగర్. థ్యాంక్ యూ. নাচো নাচো রে নাচো রে নাচো রে